సుంకేశ్వరి గ్రామంలో 30 మంది అతిసారం బారిన పడినట్లు కల్లుదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు సురేష్ తెలిపారు. ఇంటింటికి తిరిగి డయేరియా బారిన పడిన వారికి చికిత్స అందించామని, పరిస్థితి తీవ్రంగా ఉన్న బాధితులను ఎమ్మెగనూరు, ఆదోని ఆసుపత్రులకు రిఫర్ చేసినట్టు తెలిపారు. 4 ఏళ్ల బాలిక జ్యోతి మృతికి డయేరియా కారణం కాదని ఇతర కారణాలుండొచ్చని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి డయేరియా కేసులు ఎక్కువ రిపోర్ట్ రావడం జరిగింది. నిన్ననే మా ఫీల్డ్ స్టాఫ్ హౌస్ టు హౌస్ సర్వే చేసి తెలిపిన డీటెయిల్స్ ప్రకారం 30 కేసులు కంప్లైంట్స్ వామిటింగ్ మోషన్స్ అని వచ్చినాయి. దాంట్లో సివియర్ అయితే ఏం లేవు. సివియర్ ఉన్న వాళ్ళు మరి ఆదోన్ కానీ ఎమ్మూరు కానీ నిన్న రెఫర్ చేయడం జరిగింది. ఎవరికైతే కంప్లైంట్ వామిటింగ్ మోషన్ ఉందో వాళ్ళకి ఓఆర్ఎస్, జింకు, అలాగే మరీ ఎక్కువ ఉంటే మెట్రోజిల్ టాబ్లెట్లు నిన్నంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక పాప కూడా చనిపోయిందని చెప్పడం జరిగింది. మేము దాన్ని ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఓన్లీ 3 times మోషన్స్, 2 times వామిటింగ్ అని చెప్పడం జరిగింది. అది 2 గంటలకి స్టార్ట్ అయ్యి ఈ రోజు మార్నింగ్ 4 గంటలకి డెత్ అయిందంటే అది డయేరియా వల్ల అయితే కాదు, వేరే కారణాలు ఉండొచ్చని మేము అంచనా వేస్తున్నాం. డయేరియా వల్ల అయితే మినిమం కనీసం 3 days, అట్లీస్ట్ 2 days అన్నా ఉండాలి. మరి గంటలో డయేరియా స్టార్ట్ అయ్యి చనిపోవడం అనేది అయితే ఉండదు.